కుక్కలేడా కొడతా నక్కరానా? ఏందే క్లాస్ నన్ను బిల్డప్ ఇచ్చినావు మళ్ళీ వచ్చినావు? పెళ్లి చూపుల అక్కకి నన్ను మెసేజ్ చేసిండు, చూడాలి కదే. అమెరికా సంబంధం. అబ్బా అమెరికాలో నాకు తోడుంటుందే. అంటే నువ్వు ఎటు చేసి ఇన్నే ఉంటావు కదా అని అందుకే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఎంతమంది కత్తి లాంటోళ్ళు ఎంటబడ్డారే. కౌంట్ కాలే. అమెరికా తోడే కావాలి కదే. మనం పెళ్లి చేసుకునేటోనికి మనకన్నా లెవెల్ ఉండాలి, పైసలు ఉండాలి, అదే కౌంట్. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాల్ లేదు. కానీ చెల్లెలు వస్తుంది అన్నట్టుగా, ఈమెనేమో. అన్న యావరేజే కదా, ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెండ్లి కొట్టు యా దట్స్ మీ. సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది, ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్ కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇది ఇండియా సారు. నేను డ్రైవ్ చేయనా? హే ఐమ్ వరుణ్ అండి, మీరు? పెళ్లి కూతురు చెల్లి. ఎందుకండి ఇలా భయపడి చంపుతున్నారు? మీకు నా మీద కోపం ఉందా? డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? Man, damn roads, they never change. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా కదా? గప్చుప్ కూసో. ప్రతోడు దేశం గురించి కమెంట్లు కొట్టేది. మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రాబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు? ఎంత టెన్షన్ పనో తెలుసా? ఎవడొస్తాడో, ఏం చేయమంటాడో, పూలు, పట్టు చీరలు, స్వీట్లు, ఫేషియల్లు. వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులైనాయండి, మీరు ఇంత బాగా చెప్తున్నారు? చూసుకున్నాడు ఎస్సా నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతారు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్నేమన్నానండి, మా అన్ననేమనకండి. హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నేను పీకప్ వేసుకి సంపేయాలి రాబాయ్. ఇసోంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొన్నుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి, నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుండేది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు, మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న చంపేస్తాడు. కైకో వై? వామ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను ఆటోలో మిమ్మల్ని ఫాలో అవుతాను, మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్, ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులంటే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న అంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దట్ నో. హే యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచించారండి. ట్రై దట్, ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. ఏ బాను, ఏందత్తా? జల్దీ పోయి గుడ్లు అర్ధ కిలో శనగపిండి పట్టుకురాపో. ఏ జల్దీ పో. వినిపిస్తలేదా నీకు? జల్దీ పో. ఉరుకు ఉరుకు.
అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్కొస్తావా? యువర్ ఆస్ మీ టు కమ్. నేను దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు, అంతే కదా? సారో అంత లేదు, మీ పని మీదే పోతున్నా, అందుకే అడిగిన. దొరలు కదా, ఉంటారో పోతారో తెలియదు. ఈ టైంలో ఆమ్లెట్లే అవుతాయి, అందుకే అత్తమ్మ గుడ్లు తెమ్మంది. కానీ పని ఉంది. మా ఊరు చూడొచ్చుగా. ఆల్రైట్, జస్ట్ గివ్ మీ మినిట్. Whoa, what's wrong? ఎట్లా వస్తావా? కైకో, ఐఎమ్ కంఫర్టబుల్. రోజు ఎట్లు చెడ్డీలు వేసుకొని తిరుగుతారు ముగ్గురు. షెడ్యూల్ కాదు, షార్ట్స్, సీజన్ బట్టి. అయినా ఐఎమ్ కంఫర్టబుల్. నీకేం ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి, ఊర్లో అమ్మాయిలు తట్టుకోలేరు నీ కాల్ చూసి. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలా? మెడిసిన్ చేస్తున్నా. ఐమ్ గోనా బి ఎ డాక్టర్. ఓహో, బాయిలర్ కూడా. ఈడ ప్రతోడు డాక్టరో ఇంజనీరో అంతే. అందరూ ఒక్క తీరుగా ఉంటారు, ఒక్క తీరుగా ఆలోచిస్తారు. బాయిలర్ కూడా లెక్క. ఈడ చదువుకుంటారు, అమెరికాకి జంప్ అవుతారు. పైసల్ పైసల్. మీకు ఇష్టమా పైసల్? మీ గుడ్లు ఫ్రీగా ఇస్తారా? హ? అదే పైసలు లేకుండా గుడ్లు ఇస్తారా? అబ్బా ఏం దమాక్రమా. సినిమాలు చూస్తావా? చాలా తక్కువ. పవర్ స్టార్వి? గబ్బర్ సింగ్ చూసా. సర్దారా? ఆహా, ఫస్ట్ వన్. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్క ఉంది, యూనో ద వన్. యా. అది ఎప్పటిది నాయనా, అప్డేట్లో లేవు. మీ అన్నయ్య చూస్తాడా? హే, ఆడ అస్సలు చూడ్డు. ఇదేం పోయి కలం రవాయ్, సినిమాలు చూడరా, దానికి సినిమాలు పిచ్చి. అరే వదినకే ఉంది, వదిన హ్యాపీగా చూసుకోవచ్చు. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే గాని బ్లడ్ లో పీకేనో మహేష్ బాబు ఉంటే ఆ మజా ఉంటది చూడు. కిరాక్. ఇద్దరు లవర్స్ కూర్చొని ఫేవరెట్ హీరో సినిమా చూస్తుంటే షపరపా. దానికి లేదా అదృష్టం, ఏం చేస్తామేగా. దిస్ వే. తాగుడు, గర్ల్ ఫ్రెండ్స్. వాట్? కైకో, మీ అక్క పెళ్లి చేసింది మా అన్ననే. వాడిని అడుక్కోండి, నన్ను కాదు ఇంటర్వ్యూ చేయాల్సింది. ఆయన తాగితే బ్యాడ్ బాయ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అదేదో జరిగిపోద్ది అనేది రాంగ్ థింకింగ్. పోనీ అదేదో జరిగిపోయి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? చెప్పరా అదే సిగ్గా. యూ జస్ట్ డోంట్ గివ్ అప్ డు యూ. ఆయన నా సంగతి కాదు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. వాట్ డు యు డు? అగ్రికల్చర్ బిఎస్సి. దేశానికి ఫుడ్ పెడతాం. హే, క్రికెట్ ఒకసారి పట్టుకో, ఆడేసి వస్తాను. ఏ అట్లా దారిలో వదిలేస్తారా? నేనేమైనా టైం పాసా? ఆడి చాలా రోజులైంది, నువ్వు తీసుకొచ్చే, నేను ఆడేసి వస్తాను. Damn. Hi. హే, ఊరు చూపిస్తాను అంతేనా? ఇంకేం లేదా? అది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. గెస్ట్లం కదా. వీడికి అసలు టైమింగే తెలియదు. చెప్తా. మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది, చూస్తావా? ఓకే, మల్లన్న గుడి కూల్. కానీ పొద్దుగాలే లేవాలి 3 గంటలకి. కైకో, అది ఆచారం అన్నట్టు. మీ అమెరికాలో తాగుతుందా? యా, నో ప్రాబ్లం. సన్నీల్ స్నానం, ఓకే. తల స్నానం, ఓకే. పంచ కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. పంచా నేను ఇస్తా. ఓకే. ఇంకా రెస్ట్ తీసుకో. Yeah. 3 గంటలకి లేవాలి కదా, Okay. చక్కగా పండుకో. బల్లు బల్లులా? అదేం లేదు, జెట్లాగ్ కదా, సో నాకు నిద్ర పట్టట్లేదు.
బాబు ఎడికైనా పోతున్నావా? అదే తయారైనా జస్ట్ లైక్ దట్. హలో రా. Whoa, what are you wearing? You look like a clown. ఈయనే అనుకుంటేనే పెళ్లి పిల్లగాడు. ఇగో పెండ్లికి లేట్ అయింది, పిల్లల్ని మాత్రం తొందరగా గాను లేట్ చెయ్యకు. నేను కదా మన బాను ఓయ్ చేస్తున్నావేంది? 3ంటికి లేవాలన్నావు, చన్నీళ్ళ స్నానం అన్నావు. అయ్యో మర్చిపోయినా, లెవ్వలే. మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే. ఓయ్ ఓయ్ అగు, అసలు మల్లన్న గుడికి పని చేయండి, అలాంటి పద్ధతి ఏం లేదని కదా. ఏ ఎంత ముద్దుగున్నావు పంచలా, మంచి కాలి కూడా తగులుతుంది. పాయింట్ అది కాదు, ఇంత మోసమా, దగ, కాన్స్పిరసీ. అసలుకే బల్లులో నిద్రలేదు. మరి ఉసిరికాయ పచ్చడి తొక్క అన్నావు కదా, మ్యాన్ ఇష్టపడి తెస్తే ఎవడు తింటాడు ఇప్పుడు? అది మైండ్ లో పెట్టుకున్నావా? అత్తమ్మకి చెప్పనా? చెప్తావా? అత్తకి చెప్తావా? చెప్తే సపోజ్ ఓ షిట్, పొద్దున్న లేసి ఫోటోలు తీసావా? షిట్టేందయ్యా నీ అయ్యా అనుకో, మస్తు ఫీల్ ఉంటది. ట్రై చేయి. యు క్రేజీ. ఏ మస్తున్నావు. ఇంకా ఉన్నాయి ఏ సర్టిఫికేట్ వి చూస్తావా? ఎక్కడ? ఏ ఏ ఏ బాను, బా ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. నువ్వు నీ అగ్రికల్చర్ భాష. ఓయ్ కొనేసిండ్రా భూములు? చూస్తున్నాం. తాత కౌలు చేస్తున్న పొలమే కదా. మ్మ్. మీకేంది బాబు కొనేస్తారు, ఇక్కడి పొలాలు నాశనం పట్టించదా కోరుకోరు. చాలా బాగున్నావు, బ్యూటిఫుల్, ఆ? కూల్. చెమట పట్టే అమ్మాయి నువ్వేడ చూసుంటావులే. ఏసీలు, తల మీద హెడ్ ఫోన్లు, చేతుల సెల్ ఫోన్లు, ఇలానేగా చూసుంటావు. నీ అయ్యా పిచ్చి వేసిందా మెంటల్? సారీ అంటే చూడాలనిపించింది. సో మెంటల్. నువ్వు నన్ను బావి దగ్గర చూడలే, నేను చూడొద్దా? అయ్యే దానికి ఇన్ని స్కీమ్లు ఎందుకు బాబు, అడిగితే పోలే. గట్టిగా అనుకో అయితేలే. రూమ్ లోకి వచ్చిండా? అయ్యా నీ రూమ్ లో కోల్ రానివ్వ కదనే. అంటే నచ్చిందా? ఏదో వీక్ మూమెంటే, మరీ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అని ఆడు. ఒక్క సాకు దొరకని, ఒక్క రీజన్
ధమాకులకి వెళ్ళి దీసి పడేస్తా సెట్ గాడే మనకి అమ్మో ఎవరో అని వదులుకొని నువ్వు నన్ను వదలకే ఎగ్జామ్కి ఇద్దరం కలిసి వెళ్తున్నామని చెప్తా అంటే నిన్న నేనే రమ్మన్నా కాలేజ్కి ఓ సినీ వీక్ మూమెంటా వద్దే డేంజర్ పోదాంపా వచ్చిండే చూడు గుండె దడతలాడుతుంది చూడు ఇంకా చూడు నీకోసం వచ్చాడు బాగో చూడు వెళ్ళిపోతామే ఎగ్జామ్ కూడా టైం అవుతుంది సరే డ్రెస్ చేంజ్ చేసుకుందాం ఇప్పుడా ఇట్లా పోతామే నీ డ్రెస్ ఎట్లుందో చూసుకున్నావా ఇట్లా పోయినామంటే కాలేజ్లో ఏడ్పించి చంపుతారు అసలే ఆ నరేష్ గాని కళ్ళని నిమింది టైం లేదే వాడు చేస్తాడు బా భాను భాను పేపర్ చూసినావా అరే బాను చూసినావాను బాను పుట్టు మచ్చని చూసినావాను చూడలేరా ఇవాళ బాను టచ్ చేయకుండా వదిలేడు సాయిల్ స్ట్రైప్ అది రాసిన హే హాయ్ హాయ్ నువ్వేందిడా మాటిచ్చి రాలేదంటే మళ్ళీ వదిలేసానంటావు బాయ్ జస్ట్ కిడింగ్ బోర్ కొట్టి వచ్చాను నువ్వు అడిగిందే వచ్చింది అవునా నైస్ పర్వాలే ఎగ్జామ్ ఎట్లా రాసినావు మంచిగా రాసిన ఏంటిది వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దామా కొత్త వాడిని దా మా కాలేజ్ చూపిస్తా క్యాంటీన్లో బిర్యానీ మస్తు ఉంటది ఏ బాను ఎగ్జామ్ ఎట్లా రాసినావు ఎస్ బేకార్ కుక్కలు రోజు ఇట్లే ఎంట పడతాయి క్యాంటీన్ పోదాంపా ఆడ జనాలు ఉంటారు ఏ బాను ఎగ్జామ్ ఎట్లా రాసినావు బాగా రాసిన బాగా రాసినావా కుక్కలు కొట్టాలి నువ్వు తిను గట్టిగా అనుకో అయిపోద్దేమో రెస్ట్ రూమ్స్ ఎక్కడ అట్లా చక్కగా పోయి అచ్చుమలాలి ఓకే ఐ జస్ట్ బి బ్యాక్ మీ వాడు కరెంట్ అంట అందరూ అదే అనుకుంటున్నారు నోర్మల్ ఆడు పిరికోడే కారం తక్కువ దమ్ములేదేం లేదు నరేష్ గాడు ఫుల్ కమెంట్లు కొడుతుంటే పోదాం బాను అంటుండు ఇంకా దమ్మా క్లియర్ చేసుకోవచ్చు అంటే గొడవ పెట్టుకోకపోతే అంతేనా ఎక్కడ తగ్గాలో తెలిసేమోనే వాడికి డైలాగ్లా మా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీయాలని సస్తున్నా డాంబర్ లెక్క అతుకుపోయిండు ఈ సాగు చాలు నాకు షిఫ్ట్ డెలీట్ కేల్కతాం దుకాన్ బంద్ అంతేనా రేయ్ ఎగ్జామ్ ఎలా రాసి అడగడానికి చేయాలరా చేయాలరా పుట్టుమచ్చ గురించి ఎందుకురా అవసరమా చదువుకోక రే ఆగు ముందు పేపర్స్ తీ రే నీకెలా చెప్పెత్తి తీయండి పెయిన్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ పెయినా దీనికి ఆన్సర్ చెప్పి వదిలేస్తాను వై ఆర్ ఎర్త్ వార్మ్స్ అండ్ ఫార్మర్స్ గుడ్ ఫ్రెండ్స్ హెల్ప్ ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ భూమిని గుల్లగుల్లగా చేసి పంటను బాగా పండిస్తుంది సార్ బానే చెప్పు అంటే వీలేనా నేను పడి చేసేది పో చదువుకో Hey, ఇన్ని పుట్టుమచ్చలు ఏంట్రా అందుకే అంత ఇంట్రెస్ట్ తొందరపడ్డాడు పొందలపడ్డాడు బాహుబలే ఓయ్ మస్తు కొట్టినావు బుక్కలు ఎరుగుంటాయా ఏం కాదు సేఫేలే ఏం తింటావయ్యా నువ్వు ఏముంది పొద్దున ఓట్ మీల్ తర్వాత వెజిటబుల్స్ లాట్స్ చికెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఫిష్ ఒక్క రీజన్ దేవుడా ఒక్క రీజన్ నువ్వు నన్ను వదలకే మన ఇద్దరం వచ్చినాం కదా మనమే పోదాం
నాతో అయితలేదే. ఎక్కువ సూచాయించకు, నేను ట్రైన్కి వెళ్ళిపోతా. ఇసుంటి టైం మళ్ళా రాదు. ఈ క్షణం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యే. ఎట్లుందో తెలుసా నీ ఫీజు? పెళ్ళికి పోతుందే. పో. హాయ్ బాను, లుకింగ్ బ్యూటిఫుల్. హాయ్. మనిద్దరం సెల్ఫీ దిగుదామా? ఓకే ఓకే, విల్ టేక్ ఫ్రమ్ దెర్. నైస్, థ్యాంక్ యూ. ఏమైంది? ఏడికి పోతున్నావు? ఏంది గట్లొచ్చేసినావు? ఏం కెమిస్ట్రీ లేదు మాకు. కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ అంటే? నడుము మీద చేసిండు, నచ్చలే. కొంచెమైనా ఫీల్ ఉండాలి కదనే, ఫిదా అవ్వాలి కదా. పెళ్ళైనాక ఫీల్ అవుతావులే. కాకపోతే చెయ్యి పడగానే ఫిదా అంటూ పాటలు డాన్సులు అయితే ఇంకా ఒక కథలు పడకు. కథలు కాదే, రివర్స్ కొడుతుంది. నీ ముఖం అందరిట్లనే పెళ్లి చేసుకునేటోళ్ళే కాపురాలు చేసేటోళ్ళే. నేను అంటున్నాను కదా, గట్లనే ఉంటది. సచ్చినోడా, పోయి అమెరికాలో కూర్చున్నావు, ఇష్టం వచ్చినట్టు గులుకుతున్నావు, నేను ఇక్కడ సస్తున్నా.